మన జీవితంలో మనకు తెలిసిన వాళ్ళల్లో కొంతమంది పేర్లు వినగానే మనకేమనిపిస్తుందంటే, వాళ్ళు మంచివాళ్ళైతే చాలా మంచివాళ్ళురా, ఎవరితోని ఏమీ గొడవలు పెట్టుకోరు అని అనుకుంటాం. ఇంకొంతమంది పేర్లు గుర్తుకు రాగానే ఏమనుకుంటాం, వాడు అస్సలు మంచోడు కాదురా, చాలా చెడ్డోడురా, అందరితోని గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు అని వింటూ ఉంటాం. సో దాన్నే మనం నోటోరియస్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీన్ని మనం డీటెయిల్గా చూస్తే దీని డెఫినేషన్ ఏంటంటే, వెల్ నోన్ ఫర్ బీయింగ్ బ్యాడ్ ఆర్ ఏ పర్సన్ ఆఫ్ ఎవిల్ రెప్యుటేషన్ అని. అంటే చెడు కారణాల వల్ల ప్రసిద్ధి పొందిన వ్యక్తి, స్థలం లేదా సంఘటననే ఈ నోటోరియస్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. అంటే చెడ్డ పనుల వల్ల అందరికీ తెలిసిపోయినవాడు అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే చెడ్డ పనుల వల్ల ప్రసిద్ధి చెందిన వ్యక్తి లేదా విషయాన్నే ఈ నోటోరియస్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ద ఏరియా ఈజ్ నోటోరియస్ ఫర్ హై క్రైమ్ రేట్స్. అంటే ఆ ప్రాంతం అధిక నేరాలకు దుర్నామ గలది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.